ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల లడ్డు వివాదం కారణంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నియమ నిష్టలతో స్వామివారి దర్శనానికి కాలినడకన తిరుమలకు వెళ్లారు పవన్ కళ్యాణ్. కొన్ని రోజుల క్రితం బెజవాడ కనకదుర్గ అమ్మవారి గుడి మెట్లు శుభ్రం చేసి స్వయంగా మెట్ల పూజ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ప్రాయశ్చిత్త దీక్ష విరమణలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి మెట్ల మార్గం గుండా సామాన్య భక్తులతో కలిసి కాలినడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. నేడు శ్రీవారిని దర్శించుకోనున్నారు పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు ఉదయం వరాహస్వామి వారిని దర్శించుకుని పిమ్మట తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. స్వామి దర్శనం అనంతరం పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను విరమించుకోనున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. విరమణ దీక్షలో భాగంగా తిరుమలకు చేరుకున్న పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లతో కలిసి టీటీడీ ఉద్యోగులను మీట్ అయ్యారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. వీరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ తో పాటు ఏపీ ప్రజలు షాక్ అవుతున్నారు. ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతురులతో కనిపించాడు. ఇదేంటి, పవన్ కు ఒకరే కదా కూతురు, ఇప్పుడు ఇద్దరు కూతురులు ఎలా వచ్చారు అనే సందేహాలు మొదలయ్యాయి. నిజానికి పవన్ అన్నా లెజానోవా దంపతులకు కూతురుంది. తన పేరు పలీనా అంజని. ఆమె క్రిస్టియన్ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రస్తుతం పవన్ చిన్న కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ తన కూతుర్లతో కలిసి నేరుగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రం సముదాయానికి చేరుకోనున్నారు. పవన్ భోజనశాలలో అన్నప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించనున్నారని సమాచారం.